ఎవరా ఎవరాది ఎవర్రా ఎవర్రా కాదురా ఎవత్తే ఎవత్తే దక్షిణామూర్తి మల్లిక తమ్ముడు రేయ్ ఇది నా ఇల్లు నువ్వెలాగైనా ఈ వైపు నుంచే వెళతావని నాకు తెలుసు ఇందాకేమన్నావు 20 నిమిషాలు అవుతుందా ఈ కుంటికాలతో నేను పైకి రావడానికి ఈ నోరే గనక లేకపోతే ఈ పాటికి నేను పీస్ పీస్ చేసేవారు రేయ్ నువ్వు మనసులో అనుకున్నది నా ఇంటి చెట్టు చెప్తుందిరా ఎక్కడ అందరు చూస్తున్నారక్క ఏంటక్క పరువు పోతుందక్క ఓహో అదొకటి ఉందా నీకు పర్వాలేదే రా కూర్చో బయటికి వెళ్తున్నారక్క డబ్బులు ఎప్పుడు ఇస్తావురా ఇస్తానక్క కూర్చొని మాట్లాడరా కూర్చో అయ్యా టీ ఇవ్వండి అయ్యా టీ ఇవ్వండి అయ్యా ధైర్యంగా ఇవ్వండి నేను చెప్తున్నాను కదా రై కూర్చోరా కూర్చోరా అలా గుడ్లేసుకొని చూడకు గుడ్లు పీకేస్తాను నిన్ను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎక్కడెక్కడో తిరుగుతున్నావు కదా నా ఇల్లు అద్దెకిస్తే నువ్వు కాస్త బాగుపడతావు కదా అని ఇల్లు అద్దెకిచ్చా 3 సంవత్సరాల నుంచి అద్దె ఇవ్వలేదు కరెంటుకి ఇవ్వలేదు నీళ్లకి ఇవ్వలేదు వాకిలికి ఇవ్వలేదు దేనికి ఇవ్వలేదు 9 నెలల నుంచి నా ఆటో ఇచ్చి పోనీ బతుకుతావు అనుకుంటే ఒక 10 పైసలు ఇచ్చావురా నాకు ఇక్కడి నుంచి భారత్ గ్యాస్ తీసుకెళ్లి ఎవరికో అమ్మేశావు ఇవన్నీ చాలనట్టు నీకంటూ పుట్టాడు చూడు ఆ గుడ్లగూప నా కొడుకు నీ ఫ్రెండ్ నువ్వు చెప్పావని చెప్పి ఇవ్వండి అయ్యా రేయ్ నువ్వు అడిగావని చెప్పి డబ్బులు అడిగాడు అది కూడా నీ లెక్కలోనే వేశాను పరీక్ష అయిపోగానే చేతిలో ప్రసాదం పెడతారు తీసుకోరా రాయ్ రూట్ మార్చకు వచ్చే 10వ తారీఖు లోపు డబ్బులు రాలేదనుకో నువ్వు ఈ ఊరు చూసి ఆఖరి రోజు అదే అవుతుంది ఇలా ఖాళీ చేయించి బయటికి ఎలా తెరవేయాలో ఈ మల్లికి బాగా తెలుసు ఆ పని నాతో చేయించుకో ఈ 10వ తారీఖు ఫోన్ చేసి అకౌంట్లో వేసేస్తానక్క కొట్లో ఇచ్చేస్తానక్క సాయంత్రం టక్కును తీసుకొచ్చి ఇచ్చేస్తానక్క ప్రతిసారి వేసే బిట్టు నా దగ్గర వెయ్యకు అందుకే చెప్తున్నాను ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ గణేశా నా దగ్గర నీ వెధవ నాటకాలు ఆడకోకే వినాశకాలే విపరీత బుద్ధి అక్క నువ్వు చెప్పే సమతలు భలే ఉన్నాయక్క రేయ్ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అన్నిటికీ నువ్వు నేను ఇంకొకళ్ళకి అద్దెకి ఇవ్వడానికి మాట్లాడాను ఈ నెలాఖరికి వాళ్ళు వస్తారో అప్పుడు తెలుస్తుంది అయ్యా ఇలా చూడండి నిన్నటి వరకు తాగింది వాడి లెక్క ఈ రోజు వాడు నాకు కూడా కలిపి స్పెషల్ టీ చెప్పాడు కదా అది కూడా వాడి దగ్గరే తీసుకోండి కొట్టు వదిలి వెళ్ళకండి ఆ తర్వాత మీ కొట్టు మీకే అద్దెకిస్తాడు పెద్ద జగత్కిలాడి వీడు వెళ్ళరానా టిఫిన్ చేసావా కోపం వచ్చేసింది వీడికి పర్వాలేదే ఈజీగా అక్క దగ్గర నుంచి కాపాడేశారు బాగా చేశారు హెల్ప్ రోజు ఒకటే తినకరా పూరి తిను బాగుంటుంది మనన్నా 4 ఇడ్లీ 2 ఆనియన్ దోశ 2 గారెలు 1 పూరి 1 సిగరెట్ ఇవ్వు అంతేనా అంతే అర్థమైందిలే ఏమర్థమైంది నీ నాటకం అన్నా ఊరుకోన్నా కాఫీ కదా అవును నువ్వు అప్ప పెట్టి దమ్ము కొట్టాల్సినంత అవసరం ఏమీ లేదు నేను మాట చెప్తాను వింటావా చెప్పనా ఇక్కడి నుంచి దయచేసి నువ్వు కొట్టు వైపుకి రాకు నన్ను ఇలా బతకని ట్రై చేస్తానన్నా ఏంటి ట్రై చేస్తావా అంతా నీ వల్లే రేయ్ డబ్బులు ఎప్పటికి ఇస్తారా నాకేం తెలుసు పొద్దున్న నుంచి ఇష్టం వచ్చినట్టు తిని తొక్కలేసేస్తావా నా మీద టైము 9 అయింది ఇకపైనే గణేష్ ఆట ప్రారంభం చూడరా మామ ఒక ఎమర్జెన్సీ ఒక 3000 అప్పిస్తావా ఒక్క నెలలో తిరిగి ఇచ్చేస్తాను మామ కావాలంటే ఇంట్రెస్ట్ కూడా వేసేస్తాను ప్లీజ్ మామ ఒక 5000 అప్పివరా ఒకే నెలలో తిరిగి ఇచ్చేస్తాను రా నాన్న మీదట్టు నీకు నా గురించి తెలుసు కదా ప్లీజ్ మామ ఏంటి ఇంకా నీకు డబ్బులు రాలేదా రేయ్ నేను ఎప్పుడో మైకల్కి ఇచ్చి నీకు ఇవ్వమని చెప్పాను రా ఇంకా నీ చేతికి రాలేదా దిగులు పడకు మామ కన్ఫర్మ్ గా రేపటికి వస్తాయి ఏంటి డబ్బులు తిరిగి ఇవ్వాలా ఏంట్రా శివ ఇంత చీప్ గా నడుచుకుంటున్నావు ఇస్తాను రా ఏ బాబు నా గురించి నీకు తెలుసు కదా ఇచ్చేస్తాను రా ఖర్చు దేవుడా దీన్ని కొన్నాళ్ళు నీతోటే ఉంచుకోవచ్చు కదా ఎత్తితే ఏమంటదో హలో అక్క ఎక్కడున్నావురా ఇక్కడే స్టాండ్ లో ఒక సవారీ వచ్చిందిరా శాంతం చర్చి దగ్గర వాళ్ళ కారు రిపేర్ అయిందట ఎక్కడికో గుడికి వెళ్ళాలంట ఏంటి లాంగ్ ట్రిప్పా లాంగే అనుకుంటాను నీ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చాను సరే అక్క వాళ్ళ నెంబర్ నీకు కూడా పంపించాను అలాగే అక్క త్వరగా వెళ్ళు
మెల్లగా మెల్లగా. చాలా థ్యాంక్స్ అయ్యా. ఎంత అయ్యిందయ్యా? అదొక 13 కిలోమీటర్లు. రోడ్ అంతా గుంతలు గుంతలుగా ఉంది. అక్క చెప్పిందనే వచ్చాను. మీరు చూస్తే ముసలి వాళ్ళు. ఒక 350 ఇవ్వండి. 350? 500 నోట. అయ్యో, చిల్లర నా దగ్గర లేదే. మీదే మొదటి సవారీ. చిల్లర లేదా? అలా అయితే ఉంచుకో. ఉంచుకో. ఎలా వెళ్తున్నాడు చూడు పోకున్నప్పుడు. ఇదిగో మావా. పొరంబోకో ఒకటే లెవెల్లోనే పోసాను, కావాలంటే మార్చుకో. అది కాదు, నా పేరు చెప్పి మల్లిక దగ్గర అప్పు తీసుకున్నావా? మల్లికాక చెప్పిందా? అవును. మావ ఒక మ్యాటర్ తెలుసా? ఏంటి? మల్లికాక చాలా మంచిది, అబద్ధాలు చెప్పదురా. పరిస్థితి ప్రభావం వల్ల అలా జరిగింది. ఇప్పుడు ఏమంటావురా? వదిలేరా మామ, తిట్టద్దు. నేనే ఊరందరికీ టోపీ వేస్తాను, నువ్వు నాకే టోపీ వేస్తావా? అది కాదు మావా, నాకని అడిగితే ఇవ్వదు కదా. 4 నెలల అద్దె బాకీరా. నేను 4 ఏళ్ళ అద్దె ఇవ్వాలరా. 4 సంవత్సరాల? 4 సంవత్సరాల దాకా ఇవ్వకుండా ఉండొచ్చా? మావా, ఈరోజు ఫుల్గా తాగుదాంరా. ఒక కటింగ్ వేసామనుకో టెన్షన్ తగ్గిపోద్ది. ఇంకో కటింగ్ వేసామనుకో టెన్షన్ ఇంకా తక్కువ అవుతుంది. ఓహో. ఇంకో కటింగ్ వేసామనుకో మందు ఖాళీ అవుతుంది. దాంతో మన టెన్షన్ అంతా మాయమైపోతుంది. మొదటి రౌండ్కే ఇలా మాట్లాడడం మొదలు పెట్టావు. అవునరా, ఇప్పుడంతా ఏంటనే అర్థం కావట్లేదు. నా జీవితం ఉందే మామా, బ్రేకులు లేని బండిలాగా పోతూ ఉందిరా. ఎవరి దగ్గర 500 అప్పు తీసుకుంటే ఆ 500 తిరిగి ఇవ్వడం కోసం ఇంకొకరి దగ్గర 1000 అప్పు చేస్తున్నాను. ఆ 1000 తిరిగి ఇవ్వడానికి ఇంకొకరి దగ్గర 3000 అప్పు చేయాల్సి వస్తుంది. నీకు విషయం తెలుసా? నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో అందరి దగ్గర అప్పు చేస్తాను. నేను అప్పు చేయని ఒకే ఒకడు ఉన్నాడంటే అది కస్టమర్ కేరే. నేను వాడి దగ్గర కూడా తీసుకున్నా. నాకు అనిపిస్తుంది దేవుడు అనేవాడు అసలు లేడురా. ఎందుకురా? చేతిలో డబ్బులు లేకపోయినా దొరికిన 5-10 తోటి ఎన్ని గుడుల్లో అర్చన చేయించాను. ఏమైనా ప్రయోజనం ఉందా? రేయ్, దేవుడు లేడని మాత్రం మనం అనకూడదురా. ఎంత కష్టపడ్డా కూడా ఏ రోజన్నా మనకి దొరకకుండా ఉండిందా? ఎంత తిట్టినా కూడా మల్లిక అక్క ఏ రోజన్నా ఇల్లుని ఖాళీ చేయమని చెప్పిందా మనకి? ఎందుకు? ఇంతమంది అప్పులో ఉన్నారు కదా, ఏ రోజన్నా మనం బెదిరించి కూర్చోబెట్టి డబ్బులు అడిగారా? దేవుడు ఉన్నాడు గణేశా. ఆకలేస్తుంది. ఇదిగో మిక్చర్ తిను. ఏంటి భోజనమే మిక్చరా? సరే, ఇద్దరం కలిసి మల్లికాకి ఇంటికి వెళ్దాం. ఇప్పుడా? అక్కడ భోజనం ఉంటే దేవుడు ఉన్నాడని ఒప్పుకుందాం. భోజనం లేకపోతే పాయింట్. రా వెళ్దాం. గాడిద గుడ్డు. దేవుడే గనక ఉంటుంటే మీ ఇద్దరిని నాకు అంటకట్టేవాడా? ఒకడికి ఇల్లు ఇచ్చాను, అద్దె సరే బతకమని ఆటో ఇచ్చాను, అది కూడా వేస్ట్ అయింది. నీకేమో కొట్టు అద్దెకిచ్చాను, 1 పైసా అయినా ఇచ్చావురా? మళ్ళీ వెనకాల తిట్టుకోవడం ఒకటి. అక్క ఏంటక్క అలా అన్నావు? ఏంటి? నేను నిన్ను సీరియస్ గా తిడుతున్నానా? మరి తిట్టేందుకైనా రోజుకి 2 సార్లు నీ పేరు యూజ్ చేస్తున్నాను కదా. నీ పేరు యూజ్ చేయకపోతే ఆ రోజు ఏదో పెద్దగా మిస్ అవుతున్నట్టుగా ఉందక్క. అవునక్క, ఒక రోజుకి మీరు 2 సార్లు ఫోన్ చేసి తిట్టకపోతే ఆ రోజే ఒక లాగా ఉంటుందక్క. దానికోసం అద్దె ఇవ్వట్లేదక్క. అయ్యో, తట్టుకోలేకపోతున్నారా? ఏంటక్క మేము మర్యాద లేకుండా తిడుతున్నాం? అక్క అనే మర్యాదతోనే తిడుతున్నాం. అక్క అని తిట్టేసి యాక్సిడెంట్ అవ్వాలని మొక్కుకున్నావు కదా, ఏంటి అలా చూస్తున్నావు? అలా కదక్క, మీకు యాక్సిడెంట్ అవ్వకూడదని మొక్కున్నాడు, మీకు వేరేలాగా వినపడింది. ఇలా చూడు రాజా, మీరు నన్ను బాగా మోసం చేయండి, కానీ తెలియకుండా చేయండి. తెలిస్తే నా మనసు కష్టపడుతుందిరా. అందుకే నన్ను మోసం చేసి బతకడానికి నా దగ్గర ఒక గుంపు ఉంది కదా. వీడెందుకు ఏడుస్తున్నాడు? ఏరా? ఏంట్రా ఏంట్రా? అర్థమైందిరా, చికెన్ పెట్టలేదనే కదా. నాకు తెలుసురా, వాడికి చికెన్ పెడుతున్నప్పుడు ఆ గుడ్లేసుకుని చూస్తున్నప్పుడే నాకు అర్థమైపోయిందిరా.